ప్రింట్ కల్చర్ అండ్ ది మోడర్న్ వరల్డ్. ప్రింట్ కల్చర్ అనేది ఎలా స్టార్ట్ అయింది, ఏంటి, అసలు మోడర్న్ వరల్డ్కి ఎలా అది హెల్ప్ అయింది అనేది మొత్తం ఈ లెసన్లో మనకి చెప్తాడు. మనకి ఇంకా ప్రింట్ కల్చర్లో ఎర్లియస్ట్ స్టేజ్ ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ కంట్రీలో స్టార్ట్ అయింది, ఎందుకు వాళ్ళు స్టార్ట్ చేశారనేదాన్ని మనకి ఇక్కడ స్టార్టింగ్లో చెప్పడం అనేది చేస్తున్నాడు రైటర్. మనకి ది ఎర్లియస్ట్ కైండ్ ఆఫ్ ప్రింట్ టెక్నాలజీ వాజ్ డెవలప్డ్ ఇన్ చైనా, జపాన్ అండ్ కొరియా. మనకి స్టార్టింగ్లో మనకి ఈ 3 కంట్రీస్లోని కూడా మనకి ప్రింటింగ్ కల్చర్ అనేది, ఆ ప్రింటింగ్ టెక్నాలజీ అనేది డెవలప్ చేశారు. బాగా గుర్తుపెట్టుకోవాలి, చైనా, జపాను అండ్ కొరియా. మనకి చైనాలోని, జపాన్లోని ఎలా జరిగిందనేది మనకి దీంట్లో రైటర్ చెప్తాడు. దీస్ వాజ్ ఏ సిస్టమ్ ఆఫ్ హ్యాండ్ ప్రింటింగ్. ఆ రోజుల్లో అంతా కూడా అది హ్యాండ్ ద్వారా ప్రింట్ చేయడం అనేది చేశారు. ఇక ఫస్ట్ చైనా గురించి చెప్తున్నాడు. ప్రింట్ కల్చర్ ఇన్ చైనా. ఫ్రమ్ AD 594 ఆన్వర్డ్స్ బుక్స్ ఇన్ చైనా వర్ ప్రింటెడ్ బై రబ్బింగ్ పేపర్. రబ్బింగ్ పేపర్ ద్వారా వాళ్ళు ఏం చేసేవారు అంటే చైనాలో బుక్స్ అనేది ప్రింట్ చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే ది ఇంపీరియల్ స్టేట్ ఇన్ చైనా వాజ్ ది మేజర్ ప్రొడ్యూసర్ ఆఫ్ ప్రింటెడ్ మెటీరియల్. అంటే చైనా అనేది ఆ యొక్క ఇంపీరియల్ దాన్ని అంటే కొలోనియల్ వలసపాలిత ప్రాంతంగా ఉన్నటువంటి వాటికి కూడా ఈ యొక్క మేజర్ ప్రొడ్యూసర్గా ఆ యొక్క ప్రింట్ మెటీరియల్ అనేది చైనా ఉండేది. అసలు ప్రింట్ మెటీరియల్ వాజ్ ఇన్ గ్రేట్ డిమాండ్ ఇన్ చైనా. వాజ్ చైనా యాజ్ స్టేట్ కండక్టెడ్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఫర్ విచ్ టెక్స్ట్ బుక్స్ వర్ ప్రింటెడ్ ఇన్ లార్జ్ మెంబర్స్. ఆ రోజుల్లో ఏంటంటే గవర్నమెంట్ ఏమైనా తీసుకోవాలి అంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళు తీసుకోవడం అనేది, వాళ్ళు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కండక్ట్ చేసి తీసుకునేవారు గవర్నమెంట్ ఎంప్లాయీ. కాబట్టి వాళ్ళు కంపల్సరీగా టెక్స్ట్ బుక్స్ అనేది అవసరమైనవి. దానివల్ల చైనాలో ఆ బుక్స్కి గ్రేట్ డిమాండ్, చాలా ఎక్కువగా డిమాండ్ ఉండబట్టి చైనా ఏం చేసిందంటే మనకి ఎక్కువ పుస్తకాలు అనేది ప్రింట్ చేయడం అనేది చేసిందండి. ఇక 17th century వచ్చేటప్పటికి ది యూజ్ ఆఫ్ ప్రింట్ అనేది డైవర్సిఫైడ్. అంటే దీంట్లో ఇంకా కొత్త కొత్త విధానాలు అనేది మనకి 17th century వచ్చేటప్పటికి వచ్చింది. దాంతోపాటు రీడింగ్ అనేది ఇంక్రీజ్ అయింది. అంతకుముందు కేవలం ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఆ యొక్క కొంతమంది ఉండరు, కానీ ఇప్పుడు ఏమైందంటే రీడర్స్ అనేది పెరిగిపోయారు. అంటే లేజర్ సమయంలో ప్రతి ఒక్కరు బుక్స్ చదవటం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. ఒక లేజర్ యాక్టివిటీగా బుక్ రీడింగ్ అనేది వచ్చింది. న్యూ రీడర్షిప్ అనేది పెర్ఫార్మ్డ్. ఆ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి ఆ ఫిక్షనల్ స్టోరీస్ అంటే ఊహాజనితమైనటువంటి అనేది అలాంటి స్టోరీస్, పోయిటరీస్ అనేది చాలామంది రాయటం అనేది చేశారు. ఇక వెస్ట్రన్ ప్రింటింగ్ టెక్నిక్స్ అండ్ మెకానికల్ ప్రెస్ వర్ ఇంప్రూవ్డ్ ఇన్ ది లేట్ 19th century యాజ్ వెస్ట్రన్ పవర్స్ ఎస్టాబ్లిష్డ్ ది అవుట్ పోస్ట్ ఇన్ చైనా. ఇక వెస్ట్రన్ ప్రింటింగ్ టెక్నిక్స్ అనేది అంటే వెస్ట్ సైడ్ ఉన్నటువంటి కంట్రీస్ నుండి ఆ యొక్క రావటం, మెషినల్స్ మెకానికల్గా అది కదే. చైనాలో అయితే హ్యాండ్ ద్వారా ప్రతి లెటర్ని కూడా దాంట్లో ఇంక్లో ముంచి వాళ్ళు చేసేవారు, అది ప్రెస్ చేయడం అనేది చేసేవారు. ఇలా కాకుండా ఇంకా మెకానికల్గా దానంతట తానే ఆ ప్రింట్ అనేది చేసుకునేటువంటి ఆ యొక్క టెక్నాలజీ అనేది డెవలప్ చేయడం అనేది చేశారు. ఇక షాంఘై బికేమ్ ది హబ్ ఆఫ్ ది న్యూ ప్రింట్ కల్చర్. ఇక చైనాలో ఉన్నటువంటి షాంఘై అనేది ఏమైంది అంటే ప్రింట్ కల్చర్కి ఒక హబ్గా తయారవటం అనేది మనం గమనించవచ్చు. ఫ్రమ్ హ్యాండ్ ప్రింటింగ్ దేర్ వాజ్ నౌ మనకి గ్రాడ్యువల్ షిఫ్ట్ టు మెకానికల్ ప్రింటింగ్. అంటే హ్యాండ్ ప్రింటింగ్తో స్టార్ట్ అయినటువంటి చైనాలో ప్రింట్ కల్చర్ అనేది ఇక చివరికి వచ్చేటప్పటికి అది గ్రాడ్యువల్గా ఏం చేసిందంటే మెకానికల్ ప్రింటింగ్గా తయారవటం అనేది జరిగింది. ఇక జపాన్లో ప్రింట్ కల్చర్ అనేది ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. జపాన్ మనకి ఇక జపాన్ అనేటప్పటికి బుద్ధిస్ట్ మిషనరీస్ వస్తాయి. బుద్ధిస్ట్ మిషనరీస్ ఫ్రమ్ చైనా ఇంట్రడ్యూస్డ్ హ్యాండ్ ప్రింటింగ్ టెక్నాలజీ ఇంటూ జపాన్ అరౌండ్ ది 768-770. అంటే చైనా నుండి ఆ బుద్ధిస్ట్ మిషనరీస్ ఎలాగైతే ఉన్నాయో ఆ బుద్ధిస్ట్ మిషనరీస్ బుద్ధిజాన్ని స్ప్రెడ్ చేయడం కోసం వాళ్ళు
అక్కడికి వెళ్ళి అక్కడ జపాన్లో ఆ యొక్క హ్యాండ్ ప్రింటింగ్ టెక్నాలజీని వాళ్ళు 768లోని 770లోని అక్కడ ఇంట్రడ్యూస్ చేయడం అనేది చేశారండి. ఇక్కడ ఒక జీకే బిట్ కూడా ఇస్తాడు. ది ఓల్డెస్ట్ జపనీస్ బుక్ ఏది అంటే అది ఏ ఇయర్లో ప్రింట్ అయింది, ఆ బుక్ పేరు ఏంటో కూడా ఇక్కడ ఇస్తాడు. ఓల్డెస్ట్ జపనీస్ బుక్ ప్రింటెడ్ 868లో ప్రింట్ అయింది. అది బుద్ధిస్ట్ డైమండ్ సూత్ర, బుద్ధిజంలోని డైమండ్ సూత్రాన్ని ఇది చెప్పడం చేసింది. ఇన్ మిడ్వల్ జపాను ఆ యొక్క పోయిట్స్ కానీ అలాగే ప్రోజ్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రెగ్యులర్లీ పబ్లిష్డ్ అండ్ బుక్స్ వర్ చీప్ అండ్ అబౌండెంట్. ఏం చేశారంటే చాలా తక్కువ రేటుకి ఎక్కువగా పుస్తకాలు అనేది ఆ యొక్క అంటే పద్యాలు రాసేవాళ్ళు, గద్యాలు రాసేవాళ్ళు ఇద్దరూ కూడా ఏం చేశారంటే రెగ్యులర్గా ఆ బుక్స్ అనేది వాళ్ళు ఏం చేశారు అంటే ప్రింట్ చేయడం అనేది చేశారు. అంతేకాకుండా ఇన్ మిడ్వల్ జపాన్ పోయిట్స్ అండ్ ప్రోజ్ రైటర్స్ వర్ రెగ్యులర్లీ పబ్లిష్డ్ అండ్ బుక్స్ వర్ చీప్ అండ్ అబౌండెంట్. ఇన్ ది లేట్ 18th century ఇన్ ది అర్బన్ సర్కిల్ ఆ యొక్క ఎట్ ఈడో ప్రజెంట్ దీన్ని టోక్యో అంటున్నారు, అంటే జపాన్ యొక్క క్యాపిటల్ అండి ఇది. ఒకప్పుడు దాన్ని ఎడో అంటం అనేది చేసేవాళ్ళు. ఇది ఇలస్ట్రేటెడ్ కలెక్షన్ ఆఫ్ పెయింటింగ్ డిస్పైట్ యాన్ మనకి ఎలిగెంట్ అర్బన్ కల్చరు, అలాగే ఇన్వాల్వింగ్ ఆర్టిస్టు, అలాగే ఆ యొక్క కోర్ట్ సెన్స్ అండ్ టీ హౌసెస్ గ్యాదరింగ్. ఎక్కడైతే ఆ ఎలిగెంట్ అర్బన్ అంటే అర్బన్ కల్చర్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియాలోని, అలాగే ఇన్వాల్వింగ్ ఆర్టిస్టులు ఎక్కడైతే ఇన్వాల్వ్ అయ్యారో అక్కడ టీ షాపులు కూడా వీళ్ళు ఏం చేశారు అంటే ఈ ప్రాంతాల్లో వీళ్ళు ఆ యొక్క పుస్తకాలని అమ్మడం అనేది చేశారు. ఇక ప్రింట్స్ కేమ్స్ యూరోప్లోకి ఆ ప్రింట్ కల్చర్ అనేది ఎలా వచ్చింది ఏంటి అనేది మనకి దీంట్లో రైటర్ చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఏంటంటే ఇన్ ది 11th century చైనీస్ పేపర్ ఏం చేసిందంటే యూరోప్ వయా సిల్క్ రూట్, ఆ రోజుల్లో సిల్క్ రూట్ ద్వారా చైనాకు సంబంధించినటువంటి ఆ యొక్క క్లాత్ కానీ ఆ పార్ట్స్ కానీ గ్రేట్ డిమాండ్ అనేది యూరోప్లో ఉండేది. కాబట్టి వీళ్ళు ఏం చేశారు అంటే దాని ద్వారా ఈ ప్రింటింగ్ కల్చర్ కూడా యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళడం జరిగింది. ఇన్ 1295 మార్కో పోలో ఇంట్రడ్యూస్డ్ ది టెక్నాలజీ ఆఫ్ వుడ్ బ్లాక్ ప్రింటింగ్ ఇన్ ఇటలీ ఆఫ్టర్ హిజ్ ఎక్స్ప్లోరేషన్ చైనా నుండి అతను వెళ్ళిపోయినప్పుడు అతను ఈ యొక్క మార్కో పోలో ఎవరైతే ఉన్నాడో అతను ఆ వుడ్ ప్రింటింగ్ అనేది ఏం చేశాడు అంటే ఇటలీలోని ఇంట్రడ్యూస్ చేయటం అనేది చేశాడు. అది తర్వాత ఆ వుడ్ ప్రింటింగ్ కాస్త స్ప్రెడ్ అదర్ పార్ట్ ఆఫ్ ది యూరోప్. తర్వాత యూరోప్లోని వేరే వాటికి కూడా ఇది స్ప్రెడ్ అవ్వటం అనేది జరిగింది. ఇక లగ్జరీ ఎడిషన్స్ వర్ స్టిల్ హ్యాండ్ రైటింగ్ ఆన్ వెరీ ఎక్స్పెన్సివ్ వెల్లం మెంట్ ఫర్ ఆటోక్రాట్స్ క్లాసెస్. ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళు ఏం చేసేవారు అంటే వీటిని బాగా ఎక్స్పెన్సివ్ అయిన వెల్లం అంటే జంతు చర్మాల మీద ఈ వెల్లం వాటిని హ్యాండ్ రైటింగ్ ద్వారా అంటే ప్రింటింగ్ లేదు, వాళ్ళు హ్యాండ్ రైటింగ్ ద్వారా ఆ యొక్క రాపించుకోవడం అనేది చేసేవారు. గ్రాడ్యువల్గా ఏమైంది అంటే డిమాండ్ ఫర్ బుక్స్ ఇంక్రీజింగ్, బుక్ షెల్లర్స్ ఆల్ ఓవర్ యూరోప్ బిగాన్ ఎక్స్పోర్టింగ్ బుక్స్ టు మెనీ డిఫరెంట్ కంట్రీస్. గ్రాడ్యువల్గా దీనికి బుక్స్కి విపరీతమైన డిమాండ్ పెరగటం, వాళ్ళు ఏం చేశారు అంటే వాటిని వేరే యూరోప్ మొత్తం అంతా కూడా ఎక్స్పోర్ట్ చేయటం కూడా మనకి ఈ టైంలో చేశారు. బై ది ఎర్లీ 15th century వుడ్ బ్లాక్ వర్ బిగన్ వైడ్లీ యూజ్డ్ ఇన్ యూరోప్ టు ప్రింట్ టెక్స్టైల్, ఆ యొక్క ప్లేయింగ్ కార్డ్స్ అండ్ రిలీజియస్ పిక్చర్స్ వాజ్ సింపుల్ ఆ యొక్క బ్రీఫ్ టెక్స్ట్. ఆ యొక్క 15th century వచ్చేటప్పటికి ఆ వుడ్ బ్లాక్ను ఉపయోగించుకుని యూరోప్లో ఆ యొక్క టెక్స్టైల్స్ కానీ పేకాట్ల మీద పేక ముక్కల మీద కానీ అలాగే రిలీజియస్ వివిధ రకాలైనటువంటి దేవుడి బొమ్మలు, దేవుడికి సంబంధించినటువంటి సింబల్స్ కానీ బ్రీఫ్ టెక్స్ట్ కానీ అంటే కొటేషన్స్ కానీ ఇవన్నీ కూడా ముద్రించడం అనేది చేశారు. ఇక తర్వాత ప్రింట్ కల్చర్లో మార్పు తీసుకొచ్చిన వాడు గూటెన్బర్గ్.
Gutenberg printing press. Gutenberg was సన్ ఆఫ్ ఏ మర్చెంట్, ఒక మర్చెంట్ కొడుకు గూటెన్బర్గ్ అనేవాడు. అంతేకాకుండా గ్రీవ్ అప్ అని లార్జ్ అగ్రికల్చర్ చేసి ఇతనికి చాలా ఎక్కువగా ఎస్టేట్ ఎక్కువ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఉండేది. ఫ్రమ్ హీజ్ చైల్డ్హుడ్ ఈ హ్యాడ్ సీన్ వైన్ అండ్ ఆలివ్ ప్రెస్. ఇతను చిన్నప్పుడే ఏం చేసేవాడంటే ఆ యొక్క వైన్ షాప్లోని ఆలివ్ ప్రెస్లోని, అంటే ఆ యొక్క వైన్ తీయాలనుకోండి ద్రాక్షాలని ఎలాగైతే ప్రెస్ చేసిన అలాంటి దాన్ని ఇతను ఏం చేశాడంటే చిన్నప్పటి నుండి అబ్జర్వ్ చేయడం అనేది చేశాడు. ఇన్ 1448 ది గూటెన్బర్గ్ ప్రెస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై హిమ్. ఇతను 1448లో ఏం చేశారంటే గూటెన్బర్గ్ అనే ఒక ప్రెస్ని ఏర్పాటు చేయడం అనేది ఫామ్ చేయడం. ఫస్ట్ బుక్ ప్రింటెడ్ బైబిల్. వరల్డ్లో ఫస్ట్ బుక్ ఏ బుక్ ప్రింట్ అయిందంటే ఇతను ఒక 180 కాపీస్ని 3 ఇయర్స్లో ఇతను ఏం చేశారంటే ప్రింట్ చేయడం అనేది తన గూటెన్బర్గ్ ప్రెస్ ద్వారా చేశాడు. ఆల్దో దిస్ book were printed a unique touch, remaining borders were illuminated by hand with మనకి foliage and other patterns. ఇక్కడ ఏం చేశారంటే యూనిక్గా ఉండటం కోసం ఆ బార్డర్స్ అనేది వదిలేసి బార్డర్స్ని ఏం చేశారంటే హ్యాండ్తో వేయించడం, అంటే ఆర్టిస్టుల ద్వారా వేయించడం అనేది చేసి ఒక బుక్ ఇంకొక బుక్కి మధ్య ఆ వేరియేషన్ ఉండేటట్టు చేస్తూ యూనిక్గా అంటే డిఫరెంట్గా ఉండేటట్టు ఇతను చేయటం అనేది చేశారండి. తర్వాత ప్రింట్ రెవల్యూషన్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్. ప్రింట్ యొక్క కల్చర్లో ఎప్పుడైతే గూటెన్బర్గ్ కనిపెట్టాడో దీంతో ఇక రెవల్యూషన్ అనేది వచ్చింది. దాని యొక్క ఇన్ఫాక్ట్, దాని ప్రభావం ఎలా ఉందనేది కూడా ఒక వర్డ్లో చూద్దాం. దిస్ షిఫ్ట్ ఫ్రమ్ హ్యాండ్ ప్రింటింగ్ టు మెకానికల్ ప్రింటింగ్ ఈజ్ నోన్ యాజ్ ద ప్రింట్ రెవల్యూషన్. ప్రింట్ రెవల్యూషన్ అంటే ఏంటో డెఫినేషన్ ఇచ్చాడు మనకి. హ్యాండ్ ప్రింటింగ్ నుండి మెకానికల్ ప్రింటింగ్, ఆ యొక్క ప్రింటింగ్కి మారటాన్ని ప్రింట్ రెవల్యూషన్ అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. ఇట్ వాజ్ ఏ న్యూ వే టు ప్రొడ్యూసింగ్ బుక్స్. ఇది కొత్త విధానంలో బుక్స్ అనేది ప్రింట్ చేయడం జరిగింది. ప్రింటింగ్ రెవల్యూషన్ ఎన్ష్యూర్ ద రీచ్ ద ఏన్షియంట్ అండ్ మిడివల్ టెక్స్ట్ టు ఏ బార్డర్ ఆడియన్స్. ఒక ఏంటంటే పాతకాలం కొత్త కాలం మధ్య ఆ యొక్క వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక బార్డర్ని గీయటం అనేది చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్ పెయింటింగ్ బుక్స్, ప్రింటింగ్ రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ బుక్స్. ప్రింటింగ్ చేయటం వల్ల బుక్స్ యొక్క కాస్ట్ అనేది రెడ్యూస్ అయింది. అలాగే టైమ్ అండ్ లేబర్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ఈచ్ బుక్ కేమ్ డౌన్ అండ్ మల్టిపుల్ కాపీస్ కుడ్ బి ప్రొడ్యూస్డ్ విత్ గ్రేటర్ ఈజీ. ఎప్పుడైతే ప్రింటింగ్ ప్రెస్ వచ్చిందో టైం అనేది రెడ్యూస్ అయింది, లేబర్ అనేది కూడా ఆ యొక్క రిక్వైర్డ్ అనేది అవసరమైంది. మల్టిపుల్ కాపీస్ ఏం చేయగలిగారంటే ఆ యొక్క ఒకేసారి చాలా ఈజీగా ప్రొడ్యూస్ చేసే స్థాయికి వెళ్ళిపోయింది. అలాగే ప్రింటెడ్ బుక్స్ ఇంక్రీజింగ్ ది లీడర్షిప్ ఇన్ మార్కెట్. ప్రింట్ బుక్ ఏం చేసిందంటే ఆ యొక్క లీడర్షిప్ అనేది కూడా తీసుకొచ్చింది. కొన్ని బుక్స్ బాగా పాపులర్ అవటం, ఇంకా ప్రింట్ ఇంకా చదవాలి అనేటువంటి ఒక రీడర్షిప్ అనేది ఏం చేసింది అంటే చదివే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ అనుగుణంగా బుక్స్ ప్రింట్ చేసి ఆ చదివేటువంటి ఒక వర్గం అనేది, ఒక మార్కెట్ అనేది వాళ్ళు క్రియేట్ చేసుకోగలిగింది. అలాగే యాక్సెస్ టు బుక్ క్రియేట్ న్యూ కల్చర్ ఆఫ్ రీడింగ్. ఒక చదవటం అనేటువంటి ఒక కల్చర్ని ఏం చేసిందంటే కొత్తగా అలవాటు చేయడం అనేది దీంట్లో జరిగింది. ఎర్లియర్గా వచ్చేటప్పటికి రీడింగ్ వాజ్ రెస్ట్రిక్టెడ్ టు ది ఎలైట్స్. స్టార్టింగ్లో బుక్స్ చదివే విషయంలో ఏంటంటే రెస్ట్రిక్షన్స్ అనేది ఉండేవి. ప్రింటెడ్ మెటీరియల్ హెల్ప్ టు రీచ్ ది ఆ యొక్క కంటెంట్ టు ఇల్లిటరేట్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ టు ది రిసైచువల్ అండ్ ఆ యొక్క టావెర్న్స్ అండ్ పబ్లిక్ గ్యాదరింగ్. ఇంకా అలాగే మనకి చదువు రాని వాళ్ళు కూడా ఉంటారు. చదువు రాని వాళ్ళ కోసం పిక్చర్స్ ఇచ్చి కొన్ని డైలాగ్స్ ఇవ్వడం, అలాగే వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిసైటల్స్, వాళ్ళు ఏం చేస్తారంటే గట్టిగా చదివి వినిపించడం. ఆ యొక్క టావెర్న్స్ అనే పదం ఇచ్చారు. టావెర్న్స్ అంటే ఈ యొక్క ఆల్కహాల్ ఎక్కడైతే తాగుతూ ఉంటారో అక్కడ వాళ్ళు మాట్లాడుకోవటం కానీ, అలాగే ఫుడ్ ఎక్కడైతే సర్వ్ చేస్తారంటారో ఆ ఏరియా అంటే హోటల్స్ దగ్గర, అలాగే ఫ్రెండ్స్తో మీట్ అయినప్పుడు, అలాగే న్యూస్ అనేది ఒకళ్ళొకడు పలానా చోటన ఇలా జరిగింది ఇలా ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు ఏం చేసేవారంటే ఈ యొక్క విషయాలు అనేది డిస్కస్ చేస్తూ ఉండేవాడు ప్రింటింగ్ కల్చర్ గురించి. ఓకే, తర్వాత రిలీజియస్ డిబేట్స్ అండ్ ది ఫియర్ ఆఫ్ ప్రింట్. ప్రింట్ క్రియేట్ ది
పాసిబిలిటీ ఆఫ్ వైడ్ సర్క్యులేషన్ ఆఫ్ ఐడియా అండ్ ఇంట్రడ్యూస్డ్ ఏ న్యూ వరల్డ్ డిబేట్స్ అండ్ డిస్కషన్. ఇక ఎప్పుడైతే ప్రింట్ కల్చర్ అనేది ఏం చేసింది అంటే బాగా స్ప్రెడ్ అవ్వడం అనేది, సర్క్యులేషన్ అనేది పెరిగిన తర్వాత దాని ఐడియాలు ఏం చేసినాయి అంటే బాగా సర్క్యులేషన్ అయిపోయినాయి. ఇంట్రడ్యూస్ న్యూ కొత్త కొత్త విషయాల మీద డిబేట్స్ జరగటం, డిస్కషన్ జరగటం అనేది, భిన్న అభిప్రాయాల మీద జరగటం అనేది చేశారు. ఈవెన్ దోస్ హూ ఆ యొక్క డిజగ్రీ విత్ ఎస్టాబ్లిష్డ్ ఆథరైటీస్ కుడ్ నౌ ప్రింట్ అండ్ ఆ యొక్క సర్క్యులేటెడ్ ది ఐడియా. కొత్త కొత్త వాళ్ళు ఆథర్స్ వచ్చి వాళ్ళ ఐడియాని ఏం చేసేవారంటే దీంట్లో బాగా స్ప్రెడ్ చేయటం అనేది చేశారు. అంతేకాకుండా మనకి 1715లో ఒక సంఘటన ఇక్కడ ఇస్తాడండి. ది రిలీజియస్ పెర్ఫార్మర్ అయినటువంటి మార్టిన్ లూథర్ ఒక 95 థీసిస్ అనేది రాసి ఇతను ఏం చేస్తాడంటే ఆ యొక్క ప్రాక్టీస్ చేస్తున్నటువంటి రిచువల్స్ యొక్క, రోమన్ క్యాథలిక్ చర్చ్ రిచువల్స్ యొక్క వాళ్ళు చేస్తున్నటువంటి ప్రాక్టీస్ అంతటిని కూడా క్రిటిసిజం అనేది చేస్తాడు, విమర్శిస్తాడు అనమాట. అంటే చర్చ్ ఆ క్యాథలిక్ మత పెద్దలు ఎవరైతే ఉన్నారో ఫాదర్స్ వాళ్ళని విమర్శిస్తూ ఇతను ఏం చేస్తాడంటే 95 థీసిస్ రాస్తాడండి. లూథర్స్ రైటింగ్స్ వర్ రీప్రొడ్యూస్డ్ ఇన్ వాస్ట్ నెంబర్ అండ్ రీడ్ వైడ్లీ. ఏం చేసిందంటే ఇతను ప్రచురించినటువంటి ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా చదవటం అనేది మనకి జరిగింది. దీస్ లీడ్ టు ఏ డివిజన్ విత్ ఇన్ చర్చ్ అండ్ టు ది ఆ యొక్క బిగినింగ్ ఆఫ్ ది ప్రొటెస్ట్ రిఫార్మ్స్. ఇతను చేసినటువంటి దాన్ని ఇతను చెప్పిన దాన్ని ఫాలో అవుతూ కొత్తగా ఒక వర్గం రావడం జరుగుతుంది. అది ప్రొటెస్టెడ్ రిఫార్మ్స్. అంటే క్యాథలిక్లు చేస్తున్నటువంటి దాన్ని ప్రొటెస్ట్ చేస్తూ వీళ్ళు ఏం చేశారంటే రిఫార్మ్స్ తీసుకురావాలని చెప్పడం అనేది చేశారండి. ఇక ది రీడింగ్ మానియా. ఇక రీడింగ్ అనేది ఒక మానియా, ఒక వ్యసనం కింద మనకి రావటం అనేది దీంట్లో జరిగిందండి. అది ఏంటి అనేది ఇక్కడ మనకి చెప్తాడు. ఇక ది 17th and 18th century వచ్చేటప్పటికి చర్చెస్ ఆఫ్ డిఫరెంట్ మనకి డామినేషన్స్ సెటప్ స్కూల్స్ ఇన్ విలేజెస్ ఫర్ ఆ యొక్క ఇంపార్టింగ్ ఎడ్యుకేషన్ టు పీజెంట్స్ అండ్ ఆర్టిషన్స్. ఇక 18th century వచ్చేటప్పటికి ఆ యొక్క చర్చిని డామినేట్ చేస్తూ చాలా స్కూల్స్, ఎడ్యుకేషను, ఆ పీజెంట్స్, ఆర్టిషన్స్ వీళ్ళందరూ కూడా అంతకుముందు వాళ్ళు చెప్పిందే వేదం అయ్యేది. అలా కాకుండా వీళ్ళు కూడా సొంతగా చదవటం, లిటరేట్ అవ్వటం, చదువుకోవడం అనేది చేశారు. యాజ్ ఏ రిజల్ట్ బై ది ఎండ్ ఆఫ్ ది 18th century ఇన్ సమ్ పార్ట్ ఆఫ్ యూరోపియన్ లిటరేచర్స్ ఏం చేసింది అంటే ఆ యొక్క రేట్స్ హై టు 60 to 80% అనేది మనకి లిటరసీ లెవెల్ అనేది పెరగటం జరిగింది. ఇక మెజర్స్ విచ్ మేడ్ ల లిటరేట్ పాపులర్. ఎలాంటి మెజర్స్ తీసుకున్నారు ఏంటి అనేది మనకి ఇక్కడ చెప్పడం అనేది చేశాడు. న్యూ ఫార్మ్ ఆఫ్ పాపులర్ లిటరేచర్ అపియర్డ్ ఇన్ ది ప్రింట్. అలాగే టార్గెటింగ్ న్యూ ఆడియన్స్. వీళ్ళు ఇంకా కొత్తగా లిటరేచర్లో రావటం, ఆ యొక్క న్యూ ఆడియన్స్ అనేది ఎలా తీసుకొచ్చుకోవాలి అనే దాని మీద కూడా వీళ్ళు ఫోకస్ చేయడం చేశారు. అలాగే బుక్ సెల్లర్స్ ఎంప్లాయిడ్ ఆ యొక్క ఫెడరల్ హూ రోమ్డ్ అరౌండ్ ది విలేజెస్ క్యారింగ్ లిటిల్ బుక్స్ ఫర్ ది సేల్స్. ఊరూరా తిరుగుతూ విలేజెస్లోకి వెళ్ళిపోయి వాళ్ళు బుక్స్ అనేది సేల్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. దేర్ వాజ్ మనకి ఆల్మానిక్స్ అండ్ రిచువల్ క్యాలెండర్స్ అలాంగ్ ది మనకి బల్లాడ్స్ అండ్ ఫ్లోక్ టేల్స్. అలామ్స్ అంటే మనకి పంచాంగాలు ఉంటాయి. ఆ పంచాంగాలు కానీ క్యాలెండర్స్, మనం క్యాలెండర్స్లోని తిథులు అవన్నీ ఉంటాయి కదా, ఇలాంటివన్నిటినీ కూడా చెప్తూ ఆ యొక్క క్యాలెండర్లు ఇవన్నీ కూడా ప్రింట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. అలాగే నేను ఇంగ్లాండ్లో వచ్చేటప్పటికి పెన్నీ, చీపెస్ట్ బుక్ పెన్నీ అనేటువంటి ₹1 అలాగా తక్కువ కాస్ట్కి ఏం చేశారంటే అది కూడా క్యారీ చేయడానికి వీలుగా ఉండే చిన్న బుక్ని ఆ యొక్క ప్రిటీ పెడ్లర్ అండ్ నూన్ యాజ్ ఆ యొక్క చాప్ మ్యాన్ అని చెప్పి దాన్ని పిలిచేవారు. హూ సోల్డ్ బుక్ విచ్ ఈజ్ ఏ పూర్ కుడ్ బై. అంటే పూర్ పీపుల్ కూడా దాన్ని కొని చదవగలిగే అంత ఆ యొక్క స్టేజ్కి ఆ బుక్ని తీసుకెళ్ళడం అనేది చేశారు. ఈయన ఫ్రాన్స్ వచ్చేటప్పటికి మనకి బీలియో థిక్యూ బ్లూ అని చెప్పి ఒక బ్లూ కలర్లో లో ప్రైస్లో స్మాల్ బుక్ అనేది ప్రింట్ చేసి పూర్ క్వాలిటీ అనేది పేపర్ ఉండేది.
అంతేగాని బౌండ్ ఇన్ ద చీప్ బ్లూ కవర్. ఇక అది బ్లూ కలర్లో ఉండి చాలా తక్కువ రేటుకి దొరకటం అనేది పూర్ పీపుల్ కూడా అది అందుబాటులో ఉండేటట్టు చేశారు. ఇక బుక్స్ యాజ్ ఏ వెహికల్ ఆఫ్ చేంజ్. ఇక బుక్స్ అనేది ఒక చేంజ్ చేయటానికి ఒక వెహికల్ లాగా ఇవి పనిచేస్తాయి. బై ది మిడ్ 18th century వచ్చేటప్పటికి దేర్ వాజ్ ఏ కామన్ కన్వెన్షన్ దట్ బుక్స్ వర్ ఏ మీన్స్ ఆఫ్ స్ప్రెడ్డింగ్ ప్రాసెస్ అండ్ మనకి ఎన్లైన్మెంట్. ఏంటంటే ప్రోగ్రెస్ అనేది బాగా స్ప్రెడ్ చేయడానికి, ఎన్లైట్మెంట్ మార్పు తీసుకురావడానికి ఒక మార్గంగా ఇది మనకి రావడం జరిగింది. మెనీ బిలీవ్డ్స్ దట్ బుక్స్ కుడ్ చేంజ్ ది వరల్డ్. చాలామంది బిలీవ్ చేశారు బుక్స్ అనేది ఎంటైర్ వరల్డ్నే చేంజ్ చేస్తుందని చెప్పి వాళ్ళు మాట్లాడుకోవడం చేశారు. ఆ యొక్క లిటరేట్ సొసైటీ ఫ్రమ్ వీళ్ళు ఏం చేశారు, ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు డిస్పోటిజాన్ని అంటే నిరంకుశత్వాన్ని, అలాగే ట్రైనెన్సీ ఆ యొక్క వాటిని వ్యతిరేకించడం, అలాగే హెరాల్డ్స్ ఏం చేసినాయంటే వెన్ ది రీజన్ అండ్ ఇంటలెక్చువల్స్ వుడ్ బి రూల్డ్. ప్రతిదాన్ని విమర్శనాత్మకంగా చూడటం అనేది ఇక స్టార్ట్ అయింది. ఉదాహరణకి మనకి ఒక పర్సన్ గురించి ఇస్తాడు, ఇతను ఎలా విమర్శించాడు, ఎలా ప్రశ్నించాడు అనేది. లూయిస్ సెబాస్టియన్ మెర్సియర్ అనేవాడు ఒక నవలిస్ట్ అండి. ఇతను ఏం చేశాడు, 18th centuryలో ప్రొక్లైమ్డ్ దట్ ఆ యొక్క ప్రింటింగ్ ప్రెస్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇంజిన్ ఆఫ్ ప్రోగ్రెస్. అంటే ఇతను ప్రింటింగ్ ప్రెస్ అనేది ఒక పవర్ఫుల్ ఇంజిన్ లాంటిది డెవలప్ అవడానికి. అలాగే పబ్లిక్ ఒపీనియన్ ఈజ్ ఫోర్స్ టు విల్ బి స్వీప్ ద డిస్పోటిజం అవే. అంటే నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఉన్నటువంటి ఆ భయాన్ని పోగొట్టడానికి, ఆ యొక్క డిస్పోటిజానికి వ్యతిరేకంగా పబ్లిక్ ఒపీనియన్ గ్యాదర్ చేయడానికి ఇది ఒక సాధనం కింద అతను ఏం చేశాడంటే ప్రింటింగ్ ప్రెస్ను అని చెప్పడం అనేది అతను రచనలో చేయడం అనేది చేశాడండి. తర్వాత ప్రింటింగ్ కల్చర్ అండ్ ఫ్రెంచ్ రెవల్యూషన్. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అండి. ప్రింట్ కల్చర్ అండ్ ది ఫ్రెంచ్ రెవల్యూషన్. మెనీ హిస్టారియన్స్ ఆర్ ది వ్యూ దట్ ది ఫ్రెంచ్ రెవల్యూషన్ హ్యాస్ ఇట్స్ మనకి జిన్సిస్ ఇన్ ది ప్రింట్ కల్చర్ డ్యూ టు ది ఫాలోయింగ్ రీజన్స్. మనకి ఫ్రెంచ్ విప్లవం అనేది రావడానికి ఈ ప్రింట్ కల్చరే కారణం అని చెప్పి చాలామంది చెప్పడం అనేది చేశారు. దానికి కొన్ని కారణాలు కూడా మనకి దీంట్లో ఏం చేస్తున్నాడంటే ఇవ్వటం అనేది చేస్తున్నాడు. దీంట్లో ఫస్ట్ వచ్చేటప్పటికి ప్రింట్ అనేది పాపులరైజ్డ్ ది ఐడియా ఆఫ్ ది ఎన్లైట్మెంట్ థింకర్స్ సచ్ యాజ్ ఏ వాల్టేర్ అండ్ రూసో. అంటే ప్రింట్ అనేది బాగా పాపులర్ అయ్యేది ఏంటంటే వాళ్ళ ఐడియాలు అనేది వాళ్ళు ఎన్లైట్మెంట్ థింకర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే బాగా గొప్పగా ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆలోచనని, వాళ్ళ ఐడియాని పాపులరైజ్ చేయడానికి బాగా ఉపయోగపడుద్ది ప్రింట్ కల్చర్ అని. ఉదాహరణకి వాల్టేర్ అండ్ రూసో. కలెక్టివ్లీ దేర్ రైటింగ్స్ ప్రొవైడ్ క్రిటికల్ ఆ యొక్క కామెంటరీ ఆన్ ది ట్రెడిషన్స్ అండ్ ఆ యొక్క సూపర్స్టిషన్ అండ్ డిస్పోటిజం. వీళ్ళు మెయిన్గా దేన్ని క్రిటిసిజం చేశారంటే ట్రెడిషన్స్, ఆ యొక్క కామెంటరీ ఆఫ్ ట్రెడిషన్స్ మీద వాళ్ళు కామెంట్ చేయడం, వాళ్ళ ఒపీనియన్ చెప్పడం. సూపర్స్టిషన్ ఏదో ఒక వర్గం వాళ్ళే ఒకళ్ళే గొప్పోళ్ళు అని చెప్పేటువంటి దాన్ని. డిస్పోటిజం నిరంకుశత్వాన్ని వీళ్ళు ఏం చేశారంటే క్రిటిసిజం అనేది చేయడం చేశారండి. అలాగే ప్రింట్ కల్చర్ ఏ న్యూ కల్చర్ ఆఫ్ డైలాగ్స్ అండ్ డిబేట్స్. ప్రింట్ కల్చర్ ఏం చేస్తుందంటే కొత్త వాదనలకి దారితీయటం, డిస్కషన్స్కి దారితీయటం అనేది చేసింది. రికగ్నైజ్ ద నీడ్ ఆఫ్ క్వశ్చనింగ్ ఎగ్జిస్టింగ్ ఐడియా ఆఫ్ బిలీఫ్. ఏదైనా మనం నమ్మే ముందు దాన్ని విమర్శనాత్మకంగా చూడాలి అనేది, దాంట్లో నమ్మకాలను కాదు దాన్ని సైంటిఫిక్ వేలో ఆలోచించాలి అనేటువంటి ఒక కొత్త విధానాన్ని మనకి ప్రింట్ కల్చర్ అనేది తీసుకొచ్చింది. బై ది 1780s వచ్చేటప్పటికి అవుట్ పోరింగ్ ఆఫ్ లిటరేచర్ దట్ మాక్డ్ ద రాయల్టీ అండ్ క్రిటిసైజ్డ్ దేర్ మొరాలిటీ. వీళ్ళు ఏం చేస్తుందంటే మొరాలిటీని అన్నిటినీ కూడా అంటే రాయల్ అంటే రాజు యొక్క మోక్డ్ అండ్ నిరంకుశత్వాన్ని, అలాగే వీటన్నిటినీ కూడా ఏం చేస్తుందంటే క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా కార్టూన్స్ ద్వారా, క్యారికేచర్స్ ద్వారా ఆ యొక్క టిపికల్లీ సజెస్టెడ్ దట్ మనకి మోనార్కీ రిమైన్డ్ అబ్జర్బ్డ్ ఓన్లీ ది మనకి సెన్సువల్ ప్లెజర్స్ వైల్ ది కామన్ పీపుల్ సఫర్డ్ ది ఇమ్మెన్స్ హార్డ్షిప్. కార్టూన్స్, క్యారికేచర్స్ ఏంటంటే మోనార్కీ యొక్క
వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఎంత గొప్పగా ఆనందంగా ఆ యొక్క సెన్సువల్ ప్రజల నుండి ట్యాక్స్ కలెక్ట్ చేసి వాటి ద్వారా ఎంత లగ్జరీ లైఫ్ అని అనుభవిస్తున్నారు అనేది ఆ కార్టూన్స్లోని క్యారికేచర్ అంటే ఒక క్యారెక్టర్, దానికి స్పైడర్ మ్యాన్ అనేది ఒక క్యారికేచర్, సూపర్ మ్యాన్ అనేది ఒక అలాగా వీళ్ళు ఇలాగ చూపించడం అనేది చేసి కామన్ పీపుల్ సపోర్ట్ ఇమ్మెన్స్ అంటే వాళ్ళు అత్యంత దీనమైనటువంటి బాధాకరమైనటువంటి పేదరికంలో ఉంటున్నప్పటికీ కూడా ఈ రాజులు అనేవాళ్ళు విలాసవంతమైన జీవితాన్ని గడపటం అనేది వీళ్ళు ఈ క్యారికేచర్ ద్వారా చెప్పడం జరిగింది. ఇక 19th సెంచరీ వచ్చేటప్పటికి ది 19th సెంచరీ was a massive improvement in the mass literature in Europe, bringing a large number of new readers among the children, women and workers. ఇక 19th సెంచరీ వచ్చేటప్పటికి కొత్త రీడర్స్ అనేవాళ్ళు వచ్చారు. దాంట్లో పిల్లలు అలాగే ఆడవాళ్ళు పని చేసుకునేవాళ్ళు వీళ్ళందరూ కూడా దీంట్లో రావడం జరిగింది. ఒక్కొక్కరి గురించి మళ్ళీ ఇక్కడ ఇస్తాడనమాట. చిల్డ్రన్స్ బికేమ్ ద ఇంప్రూవ్మెంట్ కేటగిరీ ఆఫ్ రీడర్స్, చాలా ఇంప్రూవ్ చేయడం చేశారు. మెయిన్గా ఎందుకు వీళ్ళకంటే మనకి వీళ్ళు ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది చేయాలి అంటే బుక్స్ కంపల్సరీగా అవసరం. కంపల్సరీ ఫ్రమ్ ది లేట్ 19th సెంచరీ చిల్డ్రన్స్కి ఎడ్యుకేషన్ అనేది అంటే లిటరసీ లెవెల్ అనేది పెరగటం, దాంతో ఇంకా ప్రైమరీ ఎడ్యుకేషన్ కోసం బుక్స్ అనేది అవసరమైనవి. అందుకని ఏం చేశారు, చివరికి ఏ చిల్డ్రన్స్ ప్రెస్ డివోటెడ్ లిటరేచర్ ఫర్ చిల్డ్రన్ ఎలోన్ వాజ్ సెటప్ ది ఫ్రాన్స్ ఇన్ 1857. చూడండి, కేవలం ప్రింటింగ్ ప్రెస్ పిల్లల బుక్స్ మాత్రమే ప్రింట్ చేయడానికి స్టార్ట్ అవటం అనేది జరిగింది. ఇది 1857లో మనకి ఫ్రాన్స్లో ఇలా జరిగిందంటారు. అలాగే గ్రిమ్ బ్రదర్స్ ఇన్ జర్మనీ స్పెంట్ ఇయర్స్, వీళ్ళు చాలా సంవత్సరాలు క్యాంపెయినింగ్ చేస్తూ ట్రెడిషనల్ సాంప్రదాయంగా ఉన్నటువంటి ఆ ఫ్లోక్ టేల్స్ ఏవైతే ఉన్నాయో, జానపద కథలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వాళ్ళు ఊరూరు విలేజెస్ తిరుగుతూ ఆ పీజెంట్స్ని అందరినీ అడుగుతూ వాళ్ళు చివరికి 1815లో వాళ్ళు గ్యాదర్ చేసినటువంటి అన్నిటినీ కూడా ప్రింట్ చేయడం అనేది చేశారండి. ఇక తర్వాత ఉమెన్ బికేమ్ ఇంపార్టెంట్ రీడర్స్ యాజ్ వెల్ యాజ్ రైటర్స్. ఉమెన్స్ రీడర్స్ ఎట్ ద సేమ్ టైం రైటర్స్ కూడా ఉన్నారండి. పెన్నీ మ్యాగజైన్స్ వర్ ఎస్పెషల్లీ మీన్ ఫ్రమ్ ఉమెన్. పెన్నీ అంటే తక్కువ కాస్ట్లో ఉన్నటువంటి ఈ మ్యాగజైన్ మనకి ఉమెన్స్కి యాజ్ వెల్ యాజ్ మనకి మాన్యువల్స్ టీచింగ్ ప్రాపర్ బిహేవియర్ అండ్ హౌస్ కీపింగ్, వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, హౌస్ని ఎలా కీప్ చేసుకోవాలి, ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఎలా సర్దుకోవాలి, మొత్తం అన్నీ చెప్తూ పెన్నీ మ్యాగజైన్స్ అనేది రావటం అనేది ఆ రోజుల్లో జరిగేది. కొంతమంది ఫేమస్ రైటర్స్ కూడా ఇచ్చాడు, నవలిస్ట్. వాళ్ళు ఎవరంటే జాన్ ఆస్టిన్ అనేటువంటిది, అలాగే బ్రోంట్ సిస్టర్స్, అలాగే జార్జ్ మనకి ఇలియట్ అనేటువంటి ఈ ముగ్గురు రైటర్స్ గురించి ఇక్కడ ఇవ్వటం చేశారండి. ఇక వర్కర్స్ అనేవాళ్ళు ఇన్ ది 19th సెంచరీ లీడింగ్ లైబ్రరీస్ ఇన్ ఇంగ్లాండ్ బికేమ్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ ఈటింగ్ వైట్ కాలర్ వర్కర్స్, ఆర్టిషన్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్. ఇక 19th సెంచరీలో మనకి లైబ్రరీస్ అనేది స్టార్ట్ అవడం, వాటిలో మనకి ఏంటంటే వైట్ కాలర్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఆర్టిషన్స్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో చదవటానికి అనుకూలంగా లైబ్రరీస్ అనేది ఫామ్ చేసి వాళ్ళు రీడింగ్ అనేది పెంచడం చేశారు. ఇక పొలిటికల్గా మనకి ట్రాక్ అండ్ ఆటోబయోగ్రఫీస్ వర్ రైటన్ బై వర్కర్స్ ఫ్రమ్ ది మిడ్ 19th సెంచరీ ఆఫ్టర్ ది వర్కింగ్ డే వాజ్ గ్రాడ్యువల్లీ షార్ట్ అండ్. మనకి పొలిటికల్ ట్రాక్ ఆటోబయోగ్రఫీస్ అనేది చదవటం వాటన్నిటిని కూడా లేజర్ టైంలో వాళ్ళు చేయటం చేశారు. ఇక ఇన్నోవేషన్స్ ఇన్ ప్రెస్లో వచ్చినటువంటి ఇన్నోవేషన్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. మనకి బై ది లేట్ 18th సెంచరీ ది ప్రెస్ కేమ్ టు మేడ్ అవుట్ ది మెటల్. ఇక లేట్ 18th సెంచరీ వచ్చేటప్పటికి మనకి అన్నీ కూడా మెటల్ ద్వారానే తయారయ్యి, అలాగే పవర్ డివైన్ ద సిలిండర్ ప్రెస్. అంతేకాకుండా సిలిండర్ అంటే మీకు మ్యాథ్స్లో వస్తుంది, కోన్ షేప్ అనే సిలిండర్, ఒక రౌండ్గా ఉన్నటువంటి పెద్ద డ్రమ్ మీద వాళ్ళు లెటర్స్ పెట్టి వాటన్నిటి ద్వారా ఒకేసారి ఆ యొక్క రిచర్డ్ హూ అనేవాడు దీన్ని డెవలప్ చేశాడు మిడ్ 19th సెంచరీలో. ఈ ప్రెస్ ద్వారా ఈ ప్రెస్ యొక్క క్యాపబిలిటీ ఏంటంటే ఆ యొక్క 80,000 షీట్స్ని ఒక అవర్కి అది ఏం చేస్తుందంటే అది
ప్రింట్ చేయగలిగే పరిస్థితి అనేది ఒక అవర్లోనే ఉండేదండి. ఇక దాని తర్వాత డెవలప్ అయింది ఆఫ్సెట్ ప్రెస్. ఇది లేట్ 19th సెంచరీలో వచ్చింది. ఆఫ్సెట్ ప్రెస్ అనేది డెవలప్డ్ విచ్ కుడ్ బి ప్రింట్. ఇది ఏంటంటే కలర్ ప్రింట్. ఒకేసారి ఒక 6 కలర్స్ని మనం ఎట్ ఎ టైం ఏం చేయొచ్చు అంటే దీని ద్వారా ప్రింట్ అనేది చేయవచ్చు. దాని తర్వాత వచ్చింది మనకి ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ ప్రెస్. యాక్సలరేటెడ్ ప్రింటింగ్ ఆపరేషన్ ఫ్రమ్ ది ఆ యొక్క టర్న్ ఆఫ్ ది 20th సెంచరీ. ఇంకేంటంటే ఆటోమేటిక్గా ఎలక్ట్రిసిటీ ద్వారా పనిచేసేది. ఇక మెథడ్స్ ఆఫ్ ఫీలింగ్ పేపర్ ఇంప్రూవ్డ్ ది క్వాలిటీ ఆఫ్ మనకి ప్లేట్స్ బికేమ్ బెటర్. ఆటోమేటిక్ ప్రాపర్ రీల్స్ అండ్ ఫోటో ఎలక్ట్రిక్ కంట్రోల్ ఆఫ్ ది కలర్ రిజిస్టర్ వర్ ఇంట్రడ్యూస్డ్. ఇంకా ఆటోమేటెడ్గా అవి ప్రింట్ అయ్యేటువంటి కలర్స్లో కూడా రకరకాల కలర్స్లో ప్రింట్ అయ్యేటువంటి ఆ యొక్క ప్రింటింగ్ ప్రెస్లు అనేది ఎవాల్యూట్ అవడం అనేది జరిగింది. ఇక ప్రింటర్స్ పబ్లిషర్స్ కంటిన్యూస్లీ డెవలప్డ్ ద న్యూ స్ట్రాటజీస్ టు సెల్ దేర్ ప్రోడక్ట్. ఇంక ఇప్పుడు ఏమైంది, టెక్నాలజీ అనేది బాగా డెవలప్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే తను ప్రింట్ చేసినటువంటి వాటిని సేల్ చేసుకోవడానికి డిఫరెంట్ టెక్నిక్స్ అనేది వాళ్ళు వాడటం అనేది చేశారు. ఇది 1920 ఇంగ్లాండ్లోనికి పాపులర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో చీప్ సిరీస్ వాటిని ఏం చేసేవారంటే అమ్మటం అనేది చేసేవారు. దాన్ని షిల్లింగ్ సిరీస్ అని చెప్పి చేసేవారు. ఇక ఇండియా అండ్ ది వరల్డ్ ప్రింట్. ఇండియాలో ఏం జరిగింది, ఆ యొక్క ఎలా డెవలప్ అయింది మొత్తం అంతా కూడా దీంట్లో చెప్పడం అనేది చేస్తున్నాడు. ఇక బిఫోర్ ది ఏజ్ ఆఫ్ ప్రింట్ ఇన్ ఇండియా వచ్చేటప్పటికి ఓల్డ్ ట్రెడిషన్స్ హ్యాండ్ రైట్ అండ్ మ్యాన్ స్క్రిప్ట్ ఇన్ సాంస్క్రిట్, అరబిక్, పర్షియన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది వేరియస్ వెర్నాకులర్ లాంగ్వేజెస్. మనకి ప్రింటింగ్ కల్చర్ అనేది ఇండియాలోకి రాకపోవడం హ్యాండ్తోనే రాసేవాళ్ళు. ఏ లాంగ్వేజ్లో అంటే సాంస్క్రిట్, అరబిక్, పర్షియన్లో రాయటం అనేది చేసేవారు. అలాగే వెర్నాకులర్ అంటే ఏమీ కాదండి, లోకల్ లాంగ్వేజ్లని అర్థం. వెర్నాకులర్ లోకల్ లాంగ్వేజ్లో కూడా మనకి ఈ యొక్క హ్యాండ్ రైటింగ్ ద్వారా రాశారు. మ్యాన్ స్క్రిప్ట్ వాజ్ ఆర్ కాపీడ్ ఫామ్ లీవ్స్ ఇన్ మనకి హ్యాండ్ మేడ్ పేపర్. ఆ రోజుల్లో మనకి ఎక్కువగా తాటాకుల మీద రాసేవాళ్ళు. ఆ తాటాకుల మీద రాయటం హ్యాండ్ మేడ్ పేపర్ ఏదైతే ఉందో చేతితో తయారు చేసిన పేపర్తో వాళ్ళు చేశారు. మ్యాన్ స్క్రిప్ట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్, హైలీ ఎక్స్పెన్సివ్ అండ్ అంతేకాకుండా ఫ్రాగిల్. అంటే మీకు తాటాకు మీద రాశారనుకోండి అవి ఏమవుతుంది, ఊరికి ఇరిగిపోతాం, పెలుసుగా ఉంటుందని. కాబట్టి ఎక్స్పెన్సివ్ అట్ ద సేమ్ టైము అలా విరిగిపోవడం, పగిలిపోవడం అనేది చేసేయండి. దే కుడ్ నాట్ బి రీడ్ ఈజీలీ బికాస్ దే వర్ రిటర్న్ టు డిఫరెంట్ స్టైల్. దీంట్లో మనం ఏంటంటే ఈజీగా డిఫరెంట్ స్టైల్స్లో రాయటానికి కూడా ఈ తాటాకులు అనేది అంత యూస్ఫుల్ కాదండి. ఇక ఇండియాలోని ఎవాల్యూట్ ఎలాగైంది అనేది చూద్దాం. ది ప్రింటింగ్ ప్రెస్ అనేది ఫస్ట్ మనకి ఎక్కడ వచ్చిందంటే గోవాలో వచ్చింది. ఎవరు తీసుకొచ్చారు, పోర్చుగీస్ మిషనరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిడ్ 18th సెంచరీలో తీసుకొచ్చారు. వీళ్ళు కూడా జైసూట్ ప్రీస్టెస్ ఎవరైతే ఉన్నారో, జైసూట్ పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాలోకి ఏం చేశారు అంటే ప్రింటింగ్ ప్రెస్ అనేది తీసుకొచ్చారు. కొంకణిలోని ఆ యొక్క సెవరల్ బుక్స్ అనేది మనకు కొంకణి లాంగ్వేజ్లో వీళ్ళు ప్రింట్ చేయడం అనేది చేశారు. ఇక 1718 వచ్చేసరికి మనకి జేమ్స్ అగస్టస్ హిక్కీ అనేవాడు ఏం చేశాడంటే బెంగాల్ గెజిట్ అనేదాన్ని ఒక వీక్లీ మ్యాగజైన్ అంటే వారం వచ్చే ఒక మ్యాగజైన్ అతను ప్రింట్ చేయడం జరిగాడు. పబ్లిష్డ్ గుసిప్ అబౌట్ ది ఈస్ట్ ఇండియా కంపెనీస్ సీనియర్ అఫీషియల్స్ ఇన్ ఇండియా. ఇది ఏంటంటే ఆ యొక్క సీనియర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద గాసిప్స్ అంటే గాలి కబుర్లు లాంటివి అంటే వీళ్ళు పబ్లిష్ చేయడం అనేది చేసేవాళ్ళండి. అలాగే తర్వాత రీజనల్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ డిబేట్స్ ఫ్రమ్ ది ఎర్లీ 19th సెంచరీ వచ్చేటప్పటికి దేర్ వర్ ఇంటెన్స్ డిబేట్స్ అరౌండ్ ది రిలీజియస్ ఇష్యూస్. 19th సెంచరీ వచ్చేటప్పటికి మన ఇండియాలో కూడా రిలీజియస్ విషయాస్ మీద అప్పటి వరకు కొంతమంది బ్రాహ్మిన్స్ లేకపోతే విద్వత్తు ఉన్న వాళ్ళు చెప్పింది వేదం. అలా కాకుండా మనకి ప్రింట్ కల్చర్ ఎప్పుడైతే వచ్చిందో ఈయన మీద కూడా డిబేట్స్ రిలీజియన్కి సంబంధించిన ఇష్యూస్ గురించి డిబేట్ చేయడం. దీస్ డిబేట్స్ వర్ క్యారీడ్ అవుట్ ది పబ్లిక్ అండ్ ఇన్ ప్రింట్. వాళ్ళు పబ్లిక్లోని కొంత ఉండేది, ఈ ప్రింట్ ద్వారా కూడా కొంత ఎక్స్పాండ్ చేయడం అనేది చేశారు. ఇక మ్యాటర్స్ లైక్ విడో ఇమ్మోలేషన్ అంటే సతీ సహగమనాన్ని, విడోని భర్త చనిపోయినప్పుడు ఆమెతో పాటు కాల్ చేయడం. కాబట్టి మోనోథీసిజం అంటే దేవుడు పలానా ఒక్కడే ఉన్నాడు ఇలాంటి కానీ బ్రాహ్మిన్స్ యొక్క ఆ యొక్క
మ్యానికల్ అంటే బ్రాహ్మణులు మ్యానికల్ ప్రిస్ట్హుడ్ పౌరోహిత్యం అనేది వాళ్ళే చేయాలి, పూజలు వాళ్ళే చేయాలి అనేటువంటిది. అలాగే ఐడోలరేటరీ అనేటువంటి ఇదొకటి. అంటే ఇక ఏ కేసు ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు, వీటన్నిటినీ కూడా డిబేట్స్ వీటి మీద జరగటం, సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్స్ మీద, హిందూ ఆర్థోడాక్స్, హిందూ భారత సాంప్రదాయాల మీద, వీటన్నిటి మీద కూడా రకరకాల డిస్కషన్స్ అనేది, డిబేట్స్ అనేది మనకి ప్రింట్ ద్వారా రావటం జరిగింది. టు రీచ్ ద వైడర్ ఆడియన్స్ ది ఐడియాస్ ఫర్ ప్రింటెడ్ ది ఎవ్రీడే స్పోకెన్ లాంగ్వేజ్ ఆఫ్ ఆర్డినరీ పీపుల్. అంటే పీపుల్ డైలీ మాట్లాడేటువంటి లాంగ్వేజ్ల్లోనే వీటన్నిటినీ కూడా ప్రింట్ చేయటం బట్టి ఏమైంది అంటే అందరూ కూడా చదవగలిగేటట్టు వచ్చింది. ఉదాహరణకి రాజా రామ్మోహన్ రాయ్ పబ్లిష్ చేశాడండి. ఇక్కడ స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సంవాద కౌముది అని తెలుగులో అంటారు. ఇది సాంబాడ్ అనే పదం ఇచ్చాడు. సంవాద కౌముది 1821లో ఇతను చేస్తాడు. అలాగే హిందూ ఆర్థోడాక్స్ కమిషనర్డ్ మనకి సమాచార చంద్రిక అనేది ఆపోజిట్ ఒపీనియన్. అంటే ఆ యొక్క సంవాద కౌముదికి కొంతమంది దాన్ని క్రిటిసిజం చేస్తూ, సాంప్రదాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాచార చంద్రిక అనే దాన్ని అతను చెప్పిన వాటిని అపోజ్ చేస్తూ రాయటం అనేది చేశారండి. అలాగే ఉలేమాలు అంటే ముస్లింలకు సంబంధించి డీప్లీ మనకి యాంగ్జియస్ అబౌట్ ది కొలాప్స్ ఆఫ్ ది ముస్లిం డైనాసిటీస్. వీళ్ళు ఏంటంటే ముస్లిం డైనాసిటీస్ అనేది పడిపోయింది కాబట్టి మనకి ఏం చేసింది అంటే ఆ డైనాసిటీ గురించి వీళ్ళు తర్వాత వాళ్ళ మతం గురించి వీళ్ళు కంగారు పడటం అనేది చేశారు. ది ఫీర్డ్ దట్ కొలోనియల్ రూల్ వుడ్ బి ఎంకరేజ్ ద కన్వెన్షన్ చార్జ్ ఆఫ్ ముస్లిం పర్సనల్ లా అండ్ టు కౌంటర్ ఆఫ్ దిస్ యూజ్డ్ ద చీప్ లిథియోగ్రాఫిక్ ప్రెస్ పబ్లిష్డ్ ఆ యొక్క పర్షియన్ అండ్ ఉర్దూ ట్రాన్స్లేటెడ్ ఆఫ్ హోలీ స్క్రిప్ట్. వీళ్ళు ఏం చేశారంటే మనకి ఈ యొక్క కొలోనియల్ రూల్ అనేది వచ్చింది, వీళ్ళ మతాన్ని మార్చేస్తారేమో, వాళ్ళ లాస్ని ఎక్కడ చేంజ్ చేస్తారో అనే భయంతో వీళ్ళు ఇక చీప్గా లిథియోగ్రాఫిక్ ప్రెస్ అనేది ఎస్టాబ్లిష్ చేసి పర్షియన్ ఉర్దూలోని వాళ్ళ హోలీ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేశారంటే ప్రింట్ చేయడం అనేది చేశారండి. న్యూ ఫార్మ్ ఆఫ్ పబ్లికేషన్స్ అని చెప్పి తర్వాత టైటిల్ ఇచ్చాడు. ప్రింటింగ్ క్రియేట్ అనేది అన్ అప్రోప్రియేట్ ఫర్ న్యూ కైండ్ ఆఫ్ రైటింగ్స్. బై ది ఎండ్ ఆఫ్ ది 19th century వచ్చేసరికి న్యూ విజువల్ కల్చర్ వాజ్ టేకింగ్ షేప్. 19th century వచ్చేసరికి దానికి విజువల్ షేప్ అంటే ఓన్లీ ప్రింట్ మ్యాటర్తో పాటు పిక్చర్స్ కూడా రావటం. విత్ ది సెట్టింగ్ అప్ అండ్ ఇంక్రీజింగ్లీ నెంబర్ ఆఫ్ ప్రింటింగ్ ప్రెసెస్ విజువల్ ఇమేజెస్ కుడ్ బి ఈజీలీ రీప్రొడ్యూస్ ద మల్టిపుల్ కాపీస్. ప్రింటింగ్ ప్రెస్ ఎప్పుడు వచ్చిందో ఏంటంటే చేత్తో రాసినప్పుడు వాటిని రాయటము కష్టంగా ఉండేది, రీప్రింట్ చేయడం కూడా కష్టం. ఇప్పుడు ప్రింటింగ్ ప్రెస్ ఎప్పుడైతే వచ్చిందో అవి ప్రింటింగ్ చేయొచ్చు, విజువల్గా ఇమేజెస్ అనేది చాలా ఈజీగా మల్టిపుల్ కాపీస్ను ఒకేసారి చేయొచ్చు. ఇక పెయింటర్స్ లైక్ ఉదాహరణకి రాజా రామ్మోహన్ రాయ్ ఇతను చాలా ఇమేజెస్ని ఏం చేశాడు, సర్క్యులేట్ చేశాడు. అలాగే బై ద 18th century వచ్చేసరికి క్యారికేచర్స్, కార్టూన్స్ వర్ బీ పబ్లిష్డ్. జనరల్స్లోని, పత్రికల్లోని, న్యూస్ పేపర్స్లోని, వార్తాపత్రికల్లోని సోషల్ పొలిటికల్ ఇష్యూస్ అనేది డిస్కస్ చేయడం అనేది స్టార్ట్ అయింది. ఇక ఉమెన్ అండ్ ప్రింట్. ఇండియాలో ఉమెన్ మళ్ళీ ప్రింటింగ్ గురించి ఇక్కడ రైటర్ చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఇక్కడ లిబరల్ హస్బెండ్స్ ఎవరైతే ఉన్నారో అంటే కొద్దిగా మంచి ఆధునిక అభిప్రాయాలు ఉండి లిబరల్గా ఉండేటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు హస్బెండ్స్ కానీ ఫాదర్స్ వాళ్ళు ఉమెన్స్కి ఏం చేశారంటే హోమ్ దగ్గరే ఆ యొక్క ఎడ్యుకేషన్ అనేది ఇస్తామని చేశారు. అలాగా స్కూల్ ఆఫ్టర్ ది మిడ్ 18th century వరకు ఇలాగే జరిగింది. హౌఎవర్ ది మనకి కన్జర్వేటివ్ హిందూస్ ఏం చేశారంటే బిలీవ్ చేసేవారు లిటరేట్ గర్ల్ వుడ్ బి విడో అండ్ చదువుకుంటే ఎవరైనా కూడా విడో అయిపోతారు అని ఒక దాన్ని కన్జర్వేటివ్స్ సాంప్రదాయవాదులు ప్రచారం చేస్తారు. ముస్లింలు అయితే ఫియర్ ద ఎడ్యుకేటెడ్ ఉమెన్ వుడ్ బి కరప్టెడ్ బై ది రీడింగ్ ఆఫ్ ఉర్దూ రొమాన్స్లో ఉర్దూలో ఉన్నటువంటి రొమాన్స్ బుక్స్ కనుక చదివితే ముస్లిం ఆడవాళ్ళు చెడిపోతారు, కరప్టెడ్కి గురవుతారు, అవినీతికి అనేది వాళ్ళు భయపడటం అనేది చేశారు. అందుకని ఉమెన్స్లో ఎడ్యుకేషన్ అనేది వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. ఇన్ ది ఈస్ట్ బెంగాల్ ఇన్ ది ఎర్లీ 19th century వచ్చేటప్పటికి మనకి రాజ్ సుందరి దాబి ఈమె ఏం చేసిందంటే ఆటోబయోగ్రఫీ రాసిందండి. ఇది అమరత్ జీవన్ అనేటువంటి కానీ వా అనేది పలకరు కాబట్టి బి రాశారండి.
బెంగాలీ భాషలో వా అనే పదం ఉండదు, బా అనేది ఉంటుంది. వా బదులు బా రాస్తారు. అందుకని మీకు ఇక్కడ అమరజీవన్ అనేటువంటి ఒక బుక్ రాసింది. ఏంటంటే పబ్లిష్డ్ 1876. ఈమె ఉన్నత వర్గానికి చెందినటువంటి ఆవిడ. చాలా చదువుకోవడానికి ఎలా కష్టపడింది ఏంటి అనేది అమరజీవన్ అనే బుక్లో రాయడం జరిగింది. అలాగే కైలాసవాసిని దాబి అనేటువంటి ఈమె కూడా హైలైటింగ్ ది మనకి ఎక్స్పీరియన్స్ ద ఉమెన్ అబౌట్ హౌ ఉమెన్ వర్ మనకి ఇంప్రిజన్ ఎట్ హోమ్, అంటే ఎలాగా హోమ్లోని ప్రెజెంట్ చేయబడుతున్నారు, బంధించబడుతున్నారు, వాళ్ళ ఇగ్నోరెన్స్ ఎలా ఉంది, ఫోర్స్డ్ది టు హార్డ్ డొమెస్టిక్ లేబర్, వాళ్ళు ఎలాగ వాళ్ళ చేత పనులు చేపిస్తున్నారు, ఇవన్నీ కూడా ఆమె రాయటం అనేది చేసింది. ఇన్ 1880స్లో మనకి ప్రజెంట్ డే మహారాష్ట్రలోకి చెందినటువంటి తారాబాయి షిండే, అలాగే పండిత్ రమాబాయి, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే రోడ్ ద ఆ యొక్క ఫ్యాషనేట్ యాంగర్ అబౌట్ ది మిజరబుల్ లీవ్స్ ఆఫ్ అప్పర్ క్యాస్ట్. వీళ్ళందరూ కూడా అప్పర్ క్యాస్ట్కి చెందినటువంటి మహిళలు. వీళ్ళు హిందూ ఉమెన్ ఎస్పెషల్లీ విడోస్ గురించి వీళ్ళు పోరాటం అనేది వాళ్ళు వితంతు మ్యారేజింగ్ కోసం చేశారు. ఇక పంజాబ్లోని ఒక ఫోక్ లిటరేచర్ వాజ్ వైడ్లీ ప్రింటెడ్ ఫ్రమ్ ఎర్లీ 20th century. ఫ్లోక్ అంటే జానపద సాహిత్యాన్ని అనేది మనకి పంజాబ్లో ఎక్కువగా ప్రింట్ చేయడం అనేది 20th century చేసింది. అలాగే రామచంద్ర పబ్లిష్డ్ది ఫాస్ట్ సెల్లింగ్ ఇస్త్రీ ధర్మ విచార్టు అనేటువంటి ఒక ఉమెన్స్ టు బి ఒబీడియంట్ వైఫ్స్. ఉమెన్స్ అనేవాళ్ళు భర్తకి ఎలా ఒబీడియంట్గా ఉండాలి అని చెప్పి మనకి రామ్ చెడ్డా అనేటువంటి అతను మనకు ఒక బుక్ని ఇస్త్రీ ధర్మ విచార్టు అనేటువంటి ఒక బుక్ని పబ్లిష్ చేశాడు. ప్రింట్ అండ్ ది పూర్ పీపుల్ పబ్లిక్ లిటరేచర్స్ వాజ్ సెటప్ ది రిచ్ బై లోకల్ మనకి ప్యాటర్న్స్ ఫ్రమ్ ది ఎర్లీ 20th century ఫర్ పూర్ పీపుల్, సో దే కుడ్ బి గెట్ ది యాక్సెస్ ది బుక్స్. మనకి కామన్ పీపుల్ కూడా దాన్ని చదివి దానికి అందుబాటులో ఉంచడానికి ప్రయత్నం చేశారు. ఫ్రమ్ ది లేట్ 19th century ఇష్యూస్ ఆఫ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ బిగేమ్ ది రైటింగ్. కొంతమంది క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఇండియాలో ఎక్కువగా ఉండేది, దాని మీద కూడా రాయటం అనేది ప్రయత్నం చేశారు. ఇలా రాసిన వాళ్ళు మనకి జ్యోతిబా పూలే అనేవాడు ఆయన వస్తాడు. ఇతను మనకి ఇంజస్టిస్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ మీద గులాంగిరి అని చెప్పి 1791లో ఒక బుక్ అనేది రాయటం అనేది చేశాడు. అలాగే మనకి ఇంకొకటి కాశీబాబా అనేటువంటి ఏ కాన్పూర్ మనకి మిల్ వర్కర్, ఇతను కూడా ఏం చేశాడంటే ఒక బుక్ రాసి దాన్ని పబ్లిష్ చేశాడండి. అది చోటే ఔర్ బడేకా సవాల్ అని చెప్పి 1938లో ఇతను క్యాస్ట్ సిస్టాన్ని, క్లాస్ ఎక్స్ప్లాయిటేషన్ ఇతను విమర్శిస్తూ రాయటం అనేది చేశారు. అలాగే సచ్చి కవితాయన్ అనేటువంటి ఇతను ఏం చేశారంటే కాన్పూర్ మిల్ వర్కర్, ఇతను ఏం చేశారంటే సుదర్శన్ చక్ర వర్ పబ్లిష్ ఒక బుక్ని సుదర్శన్ చక్ర అనే పేరుతో చేశాడు. ఇక ప్రింట్ అండ్ సెన్సార్షిప్, ఇంకా దీని మీద బుక్స్ మీద సెన్సార్షిప్ అనేది ఎలా విధించారు ఏంటి. బిఫోర్ 1798 వరకు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నాట్ enthusiasm about the local press in the India, rather than it was the concentration about the publications its own employees who were the క్రిటికల్ ఆ కంపెనీ మిస్రూల్స్. అంతకుముందు వరకు పట్టించుకోలేదు, ఏంటంటే ఎవరేం రాసినా ఏంటి ఎవరైనా క్రిటిసైజ్ చేసినా పట్టించుకున్నారు. కానీ కంపెనీ ఏం చేసిందంటే వరీ అవుతూ వచ్చింది. క్రిటిసిజం మైట్ బి యూజ్డ్ ఇట్స్ క్రిటిక్స్ ఇన్ ఇంగ్లాండ్లో ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు ఎలా ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలా రూల్ చేస్తుందనే దాని మీద వాళ్ళు క్రిటిసిజం చేసినప్పుడు అది ఇండియాకు కనుక స్ప్రెడ్ అయ్యి ఇక్కడ ఎవరైనా వాళ్ళు ఇక్కడ తిరుగుబాటు చేస్తారేమోనని భయపడటం జరిగింది. బై ఇది 1820స్లో మనకి కలకత్తా సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే మనకి పాస్ చేసింది ఒక రెగ్యులేషన్. ప్రెస్ ఫ్రీడమ్ అనేది ఆ యొక్క కంట్రోల్ చేయడానికి ఒక బిల్ అనేది పాస్ చేసింది. కంపెనీ బిగన్ ఎంకరేజ్ ద పబ్లికేషన్ న్యూస్ పేపర్ దట్ వుడ్ బి సెలబ్రేట్ ద బ్రిటిష్ రూల్. ఎవరైనా సరే బ్రిటిష్ రూల్ని సెలబ్రేట్ చేస్తూ అంటే గొప్పగా రాసిన వాళ్ళు మాత్రమే ఎంకరేజ్ చేసి కానీ వాటిని వాళ్ళు అణిచివేయడం అనేది చేస్తారు. ఆఫ్టర్ ది 1857 రెవల్యూషన్ బ్రిటిష్ గవర్నమెంట్ టుక్ మెజర్స్ చెక్ ద గ్రోత్ ఆఫ్ వెర్నాకులర్ న్యూస్ పేపర్స్ డ్యూ టు దేర్ నేషనల్ ఫేవర్. నేషనల్ ఇక లోకల్ లాంగ్వేజ్లో ఎవరు ఏ పత్రిక రాసినా కూడా దాన్ని చెక్ చేయడం అనేది వీళ్ళు చేయడం చేశారు. దీంతో 1878లో మనకి వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ అనేది తీసుకురావడం చేశారు. దీంతో గవర్నమెంట్ అనేది ఎక్స్టెన్సివ్ రైట్ సెన్సార్షిప్ అనేది ఎడిటోరియల్స్ వెర్నాకులర్ ప్రెస్ అనేది తీసుకొచ్చే
న్యూస్ పేపర్లో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా రాస్తున్నారా లేదా అని చెక్ చేసుకుని వాళ్ళు చేశారు. ఎవరైనా వాళ్ళకి అలా చేస్తే వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వటం ఇవన్నీ చేశారు. బాలగంగాధర్ తిలక్ ఉదాహరణ తీసుకుంటే ఇతను కేసరి అనేటువంటి ఒక పత్రిక చేశాడు. ఇతను ఏం చేశాడంటే పంజాబ్లో జరిగినటువంటి ఆ ఫ్లోక్ దీస్ లీడ్ ద ఇంప్రిజన్, ఇతను పంజాబ్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్స్ని, ఒక తీవ్రవాదుల్ని పొగుడుతూ రాసినప్పుడు అతనికి జైలు శిక్ష అనేది వేసి ఇంప్రిజ్మెంట్ అనేది 1908లో వేసి ప్రొవైడింగ్ ఇట్ అంటూ వైడ్ స్ప్రెడ్ ద ప్రొటెస్ట్ ఆల్ ఓవర్ ఇండియా. అతను వైడ్ స్ప్రెడ్ అవ్వకుండా ఇండియా మొత్తం వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ప్రయత్నం చేశారు.